కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సిఐఏ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్. 13.25 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్న ఏపీ సర్కార్. 16 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్న చంద్రబాబు. 3.5 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూస్తామన్న సీఎం. ఏపీ బ్రాండ్ పునరుద్ధరణ, 50 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యమని ప్రకటన. ఏపీని దేశానికే టెక్ రాజధానిగా మారుస్తామన్న లోకేష్. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ విడుదల. మంత్రి సమక్షంలో 23 ఒప్పందాలపై సంతకాలు. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి. ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తీరును వివరించిన సీఎం. ఒక్క ఉప ఎన్నిక గెలవగానే బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు పాల్పడమేంటన్న కేటీఆర్. ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్. తిరుమల పరకామణి ఫిర్యాదుదారు హత్య కేసుపై ముమ్మరమైన దర్యాప్తు. వేర్వేరు విభాగాలతో 12 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు. బీహార్లో ఎన్డీఏ విజయంతో సీఎం అభ్యర్థిపై ఆసక్తికర పరిణామాలు. మళ్లీ నితీష్ వస్తున్నారంటూ రాజధాని పట్నాలో పలుచోట్ల జేడీయూ పోస్టర్లు. శ్రీనగర్ శివార్లలోని పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు వెనుక ఉగ్రకుట్ర లేదన్న కేంద్రం. ప్రమాదవశాత్తే జరిగిందని వెల్లడి. 9కి చేరిన మృతుల సంఖ్య. విశాఖ సిఐఏ భాగస్వామ్య సదస్సు చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. 2 రోజుల సదస్సులో 613 ఒప్పందాలు చేసుకుని 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని వెల్లడించారు. ఈ పెట్టుబడులన్నీ వచ్చే 3.5 ఏళ్లలో కార్యరూపం దాల్చేలా చూస్తామన్నారు. వైసీపీ హయాంలో నడిచిన చీకటి పాలనతో దెబ్బతిన ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తూ ఈ పెట్టుబడులు సాధించేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు. విశాఖలో సిఐఏ భాగస్వామ్య సదస్సు విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఈ సదస్సు ముగిసిన తర్వాత మాట్లాడిన చంద్రబాబు 2 రోజుల సదస్సులో 613 అవగాహన ఒప్పందాల ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని వెల్లడించారు. వీటి ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. భాగస్వామ్య సదస్సులో దాదాపు 5,587 మంది శ్రమించి కలిసికట్టుగా విజయవంతం చేశారన్నారు. పెట్టుబడులన్నీ వచ్చే 3.5 ఏళ్లలో కార్యరూపు దాల్చేలా చూస్తామన్నారు. ఎక్కడా జాప్యం జరగకుండా మంత్రుల కమిటీ ఎప్పటికప్పుడు కార్యాచరణతో ముందుకెళ్తుందని వివరించారు. సీరియస్ ఇన్వెస్టర్స్ తోనే మన వాళ్ళు ఎంఓయూలు చేశారు. వాళ్ళతో ముందే మాట్లాడారు. అందుకే ఇప్పటికే 8,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కేబినెట్ లో క్లియర్ చేసి వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ క్లియరెన్సెస్ అన్ని ఇచ్చేసాం. ఇవి సీరియస్ ఎంఓయూలు. వీలైన తొందరలో కంప్లీట్ చేసి వీఆర్ కాన్ఫిడెంట్ 20 లక్షల కోట్లు మెటీరియల్ అవుతున్నది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఇవన్నీ కూడా 3 years 3.5 years లో ఎగ్జిక్యూషన్ రావాలంటే ఇమీడియట్ గా ఇవన్నీ మనం క్లియరెన్స్లు ఇచ్చి ఎవ్రీ క్యాబినెట్ ఎస్ఐపిబి ల్యాండ్ ఎవ్రీథింగ్ ఇచ్చేసి అవన్నీ క్లోజ్ చేయాలి. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంది, మినిస్టర్స్ ఆధ్వర్యంలో ఇంకో కమిటీ ఉంది. ఎస్ఐపిబి కాకుండా మీరు కోఆర్డినేషన్ కి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒకటి ఉంది. 20 లక్షల ఉద్యోగాల కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై లోకేష్ తో పెట్టాం. ప్రాపర్ మినిస్ట్రీస్ ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ, టూరిజం, అదే మరిగా సిఆర్డీఏ, ఎనర్జీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుత పెట్టుబడుల సాధనకు ఎంతో శ్రమించాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీని కమ్మిన చీకట్లను పారదోలి పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించామని చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహించకుంటే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో గత 5 ఏళ్లు చూశామన్నారు. దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు పయనిస్తున్నారని వెల్లడించారు. 1924 ఒక బ్యాడ్ పీరియడ్.
ఇండస్ట్రీని ప్రమోట్ చేయకపోతే పోవచ్చు, కానీ ఇండస్ట్రీని డిమాలిష్ చేయడం, అవమానాలు చేయడం, చాలా మందిని ఆ ఫ్యాక్టరీస్ మూసేటుగా చేయడం, సోలార్ ఒక కేస్ స్టడీ, అలాంటివి ఎన్నో జరిగాయి. కరెంటు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ మనీ. దాంతో ఏమైంది, ఎకో సిస్టమ్ దెబ్బతినింది. ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బతీసినప్పుడు కొంతమంది, చాలా మంది గడిచిన ప్రభుత్వం యొక్క విధానాల వల్ల డిఫంక్ట్ అయిపోయారు, డిఫాల్ట్ అయిపోయారు, దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి ఇంకెప్పటికీ జరగకూడదు, మళ్ళా ఒక విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో ఎస్క్రో అకౌంట్ ప్రవేశపెడుతున్నాం. ఇంకొక పక్కన సావరెన్ పవర్స్ ఇస్తున్నాం. అంటే ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కస్టోడియన్ తప్ప ఇష్టానుసారంగా చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి వీల్లేదు. 5 ఏళ్లు మనకు ఈ రాష్ట్రం చాలా నష్టపోయాం. అన్ని వనరులున్నాయి. ఈ వనరులన్నీ మళ్లీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 175 నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి చేపట్టామని సీఎం వెల్లడించారు. సాధించిన పెట్టుబడులతో సరిపెట్టుకోకుండా 50 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలని మంత్రులకు చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. 10 ఏళ్లలో $1 ట్రిలియన్, 1 కోటి మందికి ఉద్యోగాలు తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. విశాఖలో జరిగిన సీఐఏ భాగస్వామ్య సదస్సు ద్వారా వచ్చే 3 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న హామీకి చేరువయ్యామని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత పెట్టుబడులతోనే లక్ష్యాన్ని అందుకుంటామని సదస్సులో స్పష్టం చేశారు. శ్రీ సిటీకి 6,000 ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ప్రకటించారు. సదస్సు వేదిక నుంచే పలు కంపెనీలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అటు శ్రీకాకుళంలో నిర్మించే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక నుంచి శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. 2,320 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసే 12 ప్రాజెక్టులకు సీఎం శ్రీకారం చుట్టారు. ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా ఉత్పత్తుల ప్రాజెక్టుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముందని సీఎం తెలిపారు. త్వరలోనే శ్రీ సిటీకి మరో 6,000 ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. 50 దేశాలకు పైగా కంపెనీలు శ్రీ సిటీ నుంచి పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే డైకేన్, ఇసుజు, క్యాడ్బరీ లాంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయని వివరించారు. బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు చెందిన హెల్త్ కేర్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెడికల్ డివైజెస్ కంపెనీలు 8.87 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులిచ్చామన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం దేశంలోనే తొలిసారిగా ఏపీ ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేస్తోందన్నారు. గత 18 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయని గుర్తు చేశారు. మరోవైపు రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకు కూడా సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాప్తాడులో 497 కోట్లతో సిల్వర్ స్పార్క్ అపరెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నారని చంద్రబాబు వివరించారు. అనంతపురం జిల్లా గుడిపల్లిలో 441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను కియాకు దగ్గరలోనే ఏర్పాటు చేయబోతున్నారని తెలిపారు. టెకులోడు వద్ద 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను కూడా రేమండ్ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మొత్తంగా 1,200 కోట్ల పెట్టుబడితో 3 పరిశ్రమల ద్వారా 6,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని హర్షం వ్యక్తం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే లక్ష్యాన్ని వచ్చే 3-4 ఏళ్లలోనే చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. భాగస్వామ్య సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కోర్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం ఏపీ తీర పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కలిసి రావాలని కోరారు. ఏపీలో ప్రత్యేకంగా క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ పై కోర్డెలియా క్రూయిజెస్ ఆసక్తి కనబరిచింది. ఇఫ్కో చైర్మన్ దిలీప్ ననుభాయ్ సంఘానితో సమావేశమైన చంద్రబాబు గ్రీన్ అమోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై చర్చించారు. బయో ఫర్టిలైజర్, బయో స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని కోరారు. గ్లోబల్ హాస్పిటాలిటీ రంగంలో ప్రముఖ సంస్థ అట్మాస్ఫియర్ కోర్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం పర్యాటక రంగ అభివృద్ధి, ప్రీమియం లగ్జరీ హోటళ్ల విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. తిరుపతి, విశాఖ, అమరావతిలో అట్మాస్ఫియర్ కోర్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ 3 ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రిషికొండలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మించేందుకు అట్మాస్ఫియర్ కోర్ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. ఎల్జీకేఎం చీఫ్ సస్టైనబిలిటీ స్ట్రాటజీ ఆఫీసర్ యుంజోకోతో భేటీ అయిన సీఎం కాకినాడ, మూలపేటల్లో నాఫ్తా క్రాకర్ కాంప్లెక్స్, పాలిమర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకు రావాలని కోరారు. జేఎస్డబ్ల్యూతో కలిసి ఎల్జీకేఎం ఏర్పాటు చేసే క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారీ యూనిట్ కు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కృత్రిమ మేధను అనుసరించడం కాదు, మనమే ముందుండి నడిపిద్దామని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో సిఐఏ భాగస్వామ్య సదస్సు రెండో రోజు ఏఐ అవకాశాలపై మంత్రి ప్రసంగించారు. రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్తో భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఏఐ ద్వారా 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈజ్ ఇండియా రెడీ ఫర్ అథెంటిక్ ఏఐ నివేదికను లోకేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా లోకేష్ సమక్షంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ, సిఐఏ వైస్ ప్రెసిడెంట్ సుచిత్ర కే ఇళ్లాతో సిఐఏ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే 5 ఏళ్లలో విజయవాడలో 30,000 మంది యువతకు ఉద్యోగ నైపుణ్య శిక్షణ, కెరియర్ కౌన్సిలింగ్, ఉద్యోగాల కల్పన కోసం ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. అంతకుముందు ఇంటికో పారిశ్రామికవేత్త, ఏపీపై దాని ప్రభావం అంశంపై సదస్సులో మాట్లాడిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ను భారత్కు టెక్ రాజధానిగా మారుస్తామని తెలిపారు. మంత్రి సమక్షంలో ప్రభుత్వం 6 సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీని లోకేష్ విడుదల చేయగా ఈ రంగంలో 23 ఒప్పందాలు కుదిరాయి. 2029 నాటికి ఏపీని ఇన్నోవేషన్ ఆధారిత రాష్ట్రంగా మారుస్తామని లోకేష్ చెప్పారు. Entrepreneurship is a bit glorified with IT alone. I believe that's just one part of the entire equation. There's a lot more that we can do. There's a lot more that we can achieve across board. There's a lot of activity happening with a trucker, with an entrepreneur in food processing. So these are things that are actually very exciting for us as a state. We are looking at how can we make, a person who's an entrepreneur who's making 50,000 rupees a month make 1 lakh rupees a month. Someone who's making 5 lakh rupees revenue, 50 lakh rupees. I think that's the exciting part, and I believe that's the only way that Andhra Pradesh can move from being a $180 billion economy to a $2.4 trillion economy. So we are really excited to work with entrepreneurs here, and RTIH is ready to work with you, look at even structural reforms as a state. We are willing to look at every law that is there. We're willing to rewrite every law that is there to ensure that you not only have a soft landing, but you actually thrive in this ecosystem. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఉప ముఖ్యమంత్రి భట్టే విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి సీఎం రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ను రాహుల్కు పరిచయం చేశారు. ఉప ఎన్నికలో పార్టీ విజయంపై నేతలకు అభినందనలు తెలిపిన రాహుల్ నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు కష్టపడిన విధానాన్ని రాహుల్కు సీఎం వివరించినట్లు తెలుస్తోంది. అనంతరం రేవంత్ రెడ్డి బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కలిశారు. జూబ్లీహిల్స్లో కష్టపడిన ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ అగ్రనేతలు అభినందించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ భేటీ తర్వాత తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు మంచి మెజారిటీతో ఆదరించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించినటువంటి సందర్భంలో ఢిల్లీలోని మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున్ ఖర్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని కలవడం జరిగింది. మంచి విజయాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని అందరూ కూడా అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రజలిచ్చినటువంటి తీర్పు 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రజా పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ యావత్ ప్రజానికం కాంగ్రెస్ పార్టీతో ఉన్నదని ఒక సందేశం ఇవ్వగలిగింది. ఇదే ఉత్సాహంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు గాని, స్థానిక సంస్థల ఎన్నికలు గాని కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ విజయ గర్వంతో విర్రవీగడం సరికాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హితవు పలికారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సభ్యులను కేటీఆర్ ఇవాళ కలిశారు. ఈ ఉదయం మాగంటి సునీత నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ ఎన్నికలో సునీత, గోపీనాథ్, వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని, పోరాటాన్ని అభినందించిన కేటీఆర్ జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. అధికార పార్టీ చేసిన అరాచకాలు, ఎన్ని డబ్బులు పంచారు, ఎన్ని కుక్కర్లు పంచారు, ఎన్ని రకాల తాయిలాలు పంచారు, ఎన్ని ఆపసోపాలు పడ్డారు, ఇన్ని దొంగ ఓట్లు వేయించుకుంటే ఇంత రిగ్గింగ్ చేస్తే చావు తప్పి కన్నులోటు పోయినట్టు గెలిచినారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ గజారుడు రాజకీయాలు చేస్తుందో, ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటాం. కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి.
జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోగానే ఆ ఓటమికి కారణం తాను కాదని తప్పించుకునే ప్రయత్నాల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ఆరోపించారు. ఇందులో భాగంగానే హరీష్ రావు భజన పరులు ప్రచారం చేపట్టారని విమర్శించారు. హరీష్ రావు నైజం తెలిసి గట్టిగా మాట్లాడినందుకే తనను పార్టీ నుంచి బయటకు గెంటేశారని తెలిపారు. కేటీఆర్ హరీష్ రావు పేరుకే కృష్ణార్జునులని ట్వీట్ చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పనిచేసి ఉంటే జూబ్లీహిల్స్ ఫలితం మరో విధంగా ఉండేదని కవిత పేర్కొన్నారు. 15 మంది ఇండిపెండెంట్లు వచ్చి నా దగ్గరికి అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము ఎవరికి సపోర్ట్ చేయమంటారని అడిగి నేనన్నా నాకు సంబంధం లేదు బై జూబ్లీహిల్స్ ఎన్నిక మీరు ఎవరి దగ్గరికి అన్నపోండి అని చెప్పి వాళ్ళు చక్క హరీష్ అన్న దగ్గర పోయి తర్వాత వాళ్ళు చెప్పిన ముచ్చండి నేను నాకు హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పిరట మీ ఇష్టం పై ఎవరికైనా వేసుకోరు అన్నారట. అంటే బీఆర్ఎస్ మోసం చేసినట్టే కదా. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు ఎలక్షన్ పెట్టక ముందే ఇవ్వకి పలానా క్యాండిడేట్ పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపిరట పైకి వాళ్ళు వద్దన్నారట. ఎట్ ద సేమ్ టైం రామన్న కూడా సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్ లకు రావాలి. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జున్వా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు ఒకరి మీద ఒకరి బాణం వేసుకుంటే పాపం బలైతే ఎవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. దేశంలో నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైల్వే కారిడార్ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా అంత్రోలి ప్రాంతం దగ్గర బుల్లెట్ రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిని పరిశీలించారు. 508 కిలోమీటర్ల ఈ కారిడార్ను త్వరలో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నర్మదా జిల్లా దేదియాపాడాలో పర్యటించిన మోదీ గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా 9,700 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సగ్భారాలోని దేవ్మోగ్రా గ్రామంలో గిరిజనుల కులదేవత పందోరి మాత ఆలయంలో పూజలు నిర్వహించారు. తర్వాత జన్ జాతీయ గౌరవ దివస్ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. వేల సంవత్సరాలుగా భారతదేశ చైతన్యంలో గిరిజనులు అంతర్భాగంగా ఉన్నారని, స్వాతంత్ర ఉద్యమంలో ఆదివాసీలు అందించిన సహకారాన్ని దేశం మరచిపోదని ప్రధాని అన్నారు. 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజన వర్గాల్ని గాలికి వదిలేశాయని ధ్వజమెత్తారు. గిరిజన సంక్షేమానికి బీజేపీ పెద్దపీట వేస్తోందన్నారు. తిరుమల పరకామణిలో విదేశీ డాలర్ల దొంగతనం కేసులో ఫిర్యాదుదారు అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్య కేసుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో సతీష్ హత్యకు గురైనట్టు ఫోరెన్సిక్ వైద్యులు తేల్చగా ఈ మేరకు జీఆర్పీ పోలీసులు గుత్తి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సతీష్ కుమార్ కుటుంబ సభ్యుడైన హరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరకామణిలో డాలర్లు దొంగిలించిన కేసులో ఉన్న నిందితులే సతీష్ కుమార్ను హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అటు ఈ కేసు దర్యాప్తు కోసం పోలీస్ శాఖలోని సిఐడి, జీఆర్పీ, శాంతి భద్రతల విభాగాల నుంచి అనుభవం కలిగిన సిబ్బందితో 12 బృందాలను ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో కేసును కొలిక్కి తేవాలన్న ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దర్యాప్తును చేస్తున్నాయి. మద్యం ముడుపుల కేసులో ముంబైకి చెందిన అనిల్ చోక్రాకు ఏసీబీ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. విజయవాడ జిల్లా జైలుకు తరలించాలన్న కోర్టు ఆదేశాలతో పోలీసులు అక్కడకు తరలించారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో అనిల్ చోక్రాకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. మద్యం కేసులో 49వ నిందితుడైన అనిల్ చోక్రా మద్యం ముడుపులను షెల్ కంపెనీల ద్వారా వైకాపా ప్రభుత్వ పెద్దలకు పంపినట్లు సెట్ నిర్ధారించింది. 77 కోట్ల మేర షెల్ కంపెనీల ద్వారా చోక్రా తరలించినట్లు సెట్ గుర్తించింది. ముంబైలో అనిల్ చోక్రాను అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మంది అరెస్ట్ అయ్యారు. సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకులో కీలక నిందితుడైన ఇమ్మడి రవిని కూకట్పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు. కూకట్పల్లిలో రవిని అదుపులోకి తీసుకున్న అపార్ట్మెంట్లో కంప్యూటర్లు, 100 హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ వెబ్సైట్, సర్వర్ నుంచి సమాచారం సేకరించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి విశాఖవాసిగా గుర్తించారు. గతంలో ఐబొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీం ఫిర్యాదు చేసింది. దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. ఫ్రాన్స్ నుంచి నిన్న హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసింది. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై 2 విడతల్లో సాగిన విచారణ ఇవాళ ముగిసింది. మరో 2 ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణ ఇవ్వాల్సి ఉందని స్పీకర్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ 2 ఎమ్మెల్యేలు నోటీసులకు సమాధానం ఇచ్చిన తర్వాతే వారిపై విచారణ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 విడతల్లో నలుగురు లెక్కన 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ కొనసాగింది. ఈ ఎమ్మెల్యేలో కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, డాక్టర్ ఎం సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సినీ నటుడు దగ్గుబాటి రానా, టెలివిజన్ యాంకర్ విష్ణుప్రియలను సిఐడి అధికారులు ప్రశ్నించారు. హైదరాబాద్ లక్డికాపూర్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరైన రానాను సిఐడి అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్కు తీసుకున్న పారితోషికం, కమిషన్లు, ఒప్పంద పత్రాలు, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల వల్ల జరిగే పరిణామాలు తదితరాలపై రానాను విచారించినట్లు సమాచారం. అనుమతి ఉన్న యాప్ అని తెలిసాకే ప్రచారం చేశారని విచారణ తర్వాత రానా తెలిపారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ శివార్లలో నౌగాం పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు వెనుక ఉగ్రకుట్ర ఉందన్న ప్రచారాన్ని కేంద్రం తోసిపుచ్చింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంపై ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని సూచించిన కేంద్రం ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది. మరోవైపు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. మరో 32 మంది గాయపడ్డారు. మృతుల్లో 3 ఫోరెన్సిక్ సిబ్బంది, 2 పోలీసులు, రెవెన్యూ శాఖ సిబ్బంది 1, తహసీల్దార్, రాష్ట్ర దర్యాప్తు సంస్థ అధికారి, ఓ టైలర్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్కు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను శ్రీనగర్కు తరలించి వాటి నుంచి నమూనాలు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ విస్ఫోటనం జరిగిందని సిఆర్పీఎఫ్ ఐజీ పవన్ కుమార్, జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ తెలిపారు. ఈ పేలుడు వెనుక ఉగ్రకుట్ర ఉందంటూ వస్తున్న ఊహాగానాలను డీజీపీ నళిన్ తోసిపుచ్చారు. ఇది ప్రమాదం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాల సంఖ్యను మరింత పెంచారు. ఈ నెల 10న ఢిల్లీ పేలుడు కోసం సుమారు 2 కిలోలకు పైగా అమోనియం నైట్రేట్ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది ఉమర్ నబీ బాంబుల తయారీలో నిపుణుడని తెలిసింది. ఇప్పటి వరకు సేకరించిన 52కు పైగా నమూనాల్ని పరిశీలించగా అమోనియం నైట్రేట్, పెట్రోల్ ఉపయోగించి ఉమర్ పేలుడు పదార్థాన్ని తయారు చేసి ఉండొచ్చని అంచనా వేశాయి. కేవలం 5 నుంచి 10 నిమిషాలు ఇలాంటి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేయొచ్చని భావిస్తున్నారు. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలోనే ఉమర్ పేలుడు పదార్థాలను సిద్ధం చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు ముందు మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించిన ఉమర్ దాదాపు 3 గంటలు అక్కడే ఉన్నట్టు గుర్తించారు. అనంతరం మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. హర్యానా ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్కు కేంద్రమైన అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి మరో 2 వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ ముస్తాక్, డాక్టర్ మొహమ్మద్ అనే 2 వైద్యులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 2 డాక్టర్లలో ఒకరు ఢిల్లీ పేలుడు ఘటనకు ఒకరోజు ముందు ఢిల్లీలోని ఎయిమ్స్కు ఇంటర్వ్యూ కోసం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ 2కి పేలుళ్ల కుట్రలో హస్తం ఉందా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తామని వివరించారు. మరోవైపు లైసెన్స్ లేకుండా ఎన్పీకే ఎరువులు అమ్మినందుకు నూహులో దినేష్ అలియాస్ డబ్బు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. బీహార్లో ఎన్డీఏ చరిత్రాత్మక విజయంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏలోనికి కీలక పార్టీ రామ్విలాస్ లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాస్వాన్, జేడీయూ చీఫ్ సీఎం నితీష్ కుమార్ను కలిశారు. నితీష్ నేతృత్వంలో ఎన్డీఏ ఘన విజయాన్ని అందుకుందని, అందుకే అభినందించడానికి వెళ్లారని చిరాగ్ పాస్వాన్ తెలిపారు. అయితే డిప్యూటీ సీఎం పదవి తమకు ఇవ్వాలని కోరేందుకే చిరాగ్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అటు పట్నాలోని బీజేపీ ప్రధాన కార్యాలయం సహా చాలా ప్రాంతాల్లో జేడీయూ అనుకూల పోస్టర్లు వెలిశాయి. నితీష్ కుమార్ చిత్రాలు టైగర్ అభి జిందా హై, పిక్చర్ అభి బాకీ హై అనే నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈసారి ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ పట్టుబడుతుందన్న కథనాల మధ్య జేడీయూ పోస్టర్లు చర్చకు దారితీశాయి. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ 202 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 101 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 89 చోట్ల గెలిస్తే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన జేడీయూ 85 సీట్లు కైవసం చేసుకుంది.